నమస్కారం. కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. వృషభరాశి మిత్రులారా, మీ జీవితంలో గడిచిన 2-3 ఏళ్లుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడు లాభస్థానంలో ఉండటమనేది ఒక అద్భుతమైన యోగం. మిది మీకు హార్వెస్టింగ్ పీరియడ్, అంటే మీరు వేసిన విత్తనాలు ఇప్పుడు పంటగా చేతికి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 8 నుండి 14 మధ్యలో మీ కెరియర్ స్థానంలో గ్రహాల కూటమి స్టెల్లియం ఏర్పడుతోంది. మీ కలలను నిజం చేసుకునేందుకు ఆకాశం ఒక వేదికను సిద్ధం చేస్తోంది. అయితే గెలుపు గుర్రం ఎక్కినప్పుడు కళ్లం ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలో ఈ వారం మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపజయం కంటే విజయం ఎక్కువ బాధ్యతలను మోసుకొస్తుంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే అతి ముఖ్యమైన సూచనలు తప్పకుండా పాటించండి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృషభరాశి మిత్రులారా, ఈ వారం మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతోంది. లాభస్థానంలో శని, ధనస్థానంలో గురువు ఉండటం వల్ల స్థిరమైన ఆదాయం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. రావాల్సిన బకాయిలు చేతికందుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. కేతూ ప్రభావం వల్ల ఇంటి మరమ్మత్తులు లేదా అనూహ్య ఖర్చులు రావచ్చు. ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చంద్రాష్టమ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు వద్దు. వ్యాపారస్తులకు మీ బ్రాండ్ వాల్యూ పెరిగే వారమిది. కొత్త కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడానికి ఫిబ్రవరి 8 నుండి 11 మధ్యకాలం అద్భుతం. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో చిన్నపాటి విభేదాలు రావచ్చు. స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో ఉన్నవారు వారాంతంలో రిస్క్ తీసుకోవద్దు. చిరు వ్యాపారస్తులకు రోజువారీ అమ్మకాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. లోకల్ మార్కెట్లో మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అకౌంట్స్ విషయంలో పారదర్శకంగా ఉండండి. ఉద్యోగస్తులు ఆఫీస్లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాహువు మిమ్మల్ని వర్కహాలిక్గా మారుస్తాడు. దీనివల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోవచ్చు. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ విశేషంగా పెరుగుతుంది. మీ మాటలకు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఉన్నత పదవులు దక్కే ఛాన్స్ ఉంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థులు తప్పుడు ప్రచారాలు చేయవచ్చు. వ్యవసాయదారులకు, రైతులకు శని భగవానుడి అనుగ్రహం వల్ల పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త వ్యవసాయ పద్ధతులు పాటించడానికి, భూమి కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. కూలీల కొరత వల్ల పనులు కాస్త ఆలస్యం కావచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త అందుతుంది. సోషల్ మీడియా వల్ల టైం వేస్ట్ కాకుండా చూసుకోండి. గృహిణులకు ఇంట్లో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి గౌరవం, ఆదరణ లభిస్తాయి. విలాస వస్తువుల కొనుగోలు చేస్తారు. పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా అలసట రావచ్చు. వివాహ ప్రయత్నం చేసేవారికి సంబంధాలు కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 12 నుండి 14 మధ్య ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు, మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ఇది మంచి సమయం. ఈగో వల్ల చిన్న గొడవలు రావచ్చు. పాత విషయాలను తవ్వితీయవద్దు. ఈ వారం ఆరోగ్యం విషయంలో కాస్త మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి. రాహువు ప్రభావం వల్ల గొంతు, మెడ లేదా థైరాయిడ్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విషయంలో క్రమశిక్షణ లేకపోతే జీర్ణక్రియ సమస్యలు తప్పవు. పని ఒత్తిడి వల్ల తెలియని యాంగ్జైటీ కలుగుతుంది. రాత్రిపూట నిద్రలేమి సమస్య వేధించవచ్చు. మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతతను పొందండి. ఈ వారంలో మీరు డైరీలో నోట్ చేసుకోవాల్సిన తేదీలు: ఫిబ్రవరి 12. ఈ సమయం నుండి మీరు చాలా సైలెంట్గా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఫిబ్రవరి 13. అధికారులతో లేదా తండ్రితో వాదనలకు దిగవద్దు. ఓపికే మీ ఆయుధం. ఫిబ్రవరి 14. భావోద్వేగాలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. వృషభరాశిమిత్రులారా, మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ చిన్న పరిహారాలు సూచిస్తున్నాను, పాటించండి. 1. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం నాడు శని గాయత్రీ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. 2.
శనివారం నాడు పేదవారికి అన్నదానం చేయండి లేదా నల్ల నువ్వులను దానం చేయండి. 3. ఫిబ్రవరి 12, 13, 14 రోజుల్లో వీలైనంతవరకు మౌనం పాటించండి. 4. మీ ఆఫీస్ డెస్క్ లేదా పనిచేసే చోటును శుభ్రంగా ఉంచుకోండి. ఇది మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు.